హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనందరికీ ఇష్టమైన ఒక చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెసిపీని ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బాండీ పెట్టుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 1 అనాస పువ్వు వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిర్చి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్లో సాల్ట్ వేసి 2 లేదా 3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి, లేదా 1 గంట పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి. అప్పుడే చికెన్ సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం కంపల్సరీ, ఎందుకంటే ఈ రెసిపీలో మనం వాటర్ యూస్ చేయట్లేదు. తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం పుచ్చపప్పు, గసగసాలు, జీడిపప్పు లేదా చిన్న కొబ్బరి ముక్క వేసుకొని ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని మన చికెన్ డ్రై గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్, రోటీ, చపాతీ మరియు అన్నంలో కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్తే.